హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ పొంగల్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నానండి. పంచదార కాకుండా బెల్లం కాంబినేషన్తో ఈ పొంగల్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దేవుడికి నైవేద్యం పెట్టడానికి లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా బెల్లం కాంబినేషన్తో పొంగల్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం, వచ్చేయండి. కుక్కర్లోకి 1 కప్పు పెసరపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. వీటి ప్లేస్లో మీరు ఏవైనా తీసుకోవచ్చు. నీళ్ళు వేసుకొని బాగా కడిగేసుకొని 2 కప్పులకి అంటే 1 కప్పు పెసరపప్పు 1 కప్పు బియ్యంకి వచ్చేసి 8 కప్పుల నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా ఈ కరెక్ట్ కొలతలతో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఈ చల్లన్న తర్వాత కూడా ఈ బెల్లం పొంగలి అస్సలు గట్టిపడకుండా బాగా క్రీమీ టెక్స్చర్లోనే ఉంటుందన్నట్టు. ఈ విధంగా 8 కప్పుల నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి యాలక్కాయలు అయితే వేసుకుందామండి. ఈ విధంగా ఒక 2 యాలక్కాయల్ని ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకున్నామంటే మనకి పొంగల్ అనేది చాలా బాగా ఫ్లేవర్ అయితే వస్తుంది. మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇక్కడ 2 కప్పుల బెల్లం అయితే తీసుకుంటున్నానండి. 2 కప్పులు తీసుకున్నాం కదా, పప్పు బియ్యం వచ్చేసి 2 కప్పుల బెల్లం తీసుకొని ఒక 2 కప్పుల నీళ్లు వేసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని మెల్ట్ చేయించుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని ఈ విధంగా మెల్ట్ చేసేసుకుందామండి. మెల్ట్ చేసుకొని మనం స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటే బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ సపరేట్ అవుతాయి అన్నట్టు. ఈ విధంగా మెల్ట్ చేసుకొని దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నాకైతే ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. ఈ పొంగల్ని చూడండి, ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా స్పూన్తో కానీ గరిటెతో కానీ బాగా మెత్తగా స్మాష్ చేసుకుందాం అన్నట్టు. మనకి ఈ విధంగా స్మాష్ చేసుకుంటేనే పప్పు కొద్దిగా అన్నం కూడా మెత్తగా క్రీమీ టెక్స్చర్ లాగా స్మాష్ అయ్యి మనకి పొంగల్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది అన్నట్టు. మనము మెల్ట్ చేయించుకున్న ఈ వాటర్ని కూడా ఇందులోనే వేసి స్ట్రెయిన్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బెల్లం వాటరు ఈ పొంగల్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలన్నట్టు. చూడండి, ఈ విధంగా బాగా ఉడికి కొద్దిగా స్ట్రక్చర్ అనేది దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కొద్దిగా చల్లరిన తర్వాత ఇంకొద్దిగా చిక్కగా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక పోపు వేసుకునే గరిటె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసుకొని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాం. కాజు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. కాజు వేసుకొని కాజు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రైజిన్స్ కూడా వేసేసుకుందాం, కిస్మిస్. మీరు కావాలంటే బాదంలను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇవి 2 వేసుకుంటున్నాను అన్నట్టు. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పొంగల్లోకి వేసేసుకుందాం. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. దేవుడికి నైవేద్యం పెట్టడానికి కానీ లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, చల్లన తర్వాత కూడా అస్సలు చిక్కబడకుండా ఇదే కన్సిస్టెన్సీలోనే ఉంది. మరి రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అంటే స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. Thank you for watching. Bye bye.